హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్మనీ తెలుగు. ఈరోజు యాంథమ్ బయోసైన్స్ ఐపీఓ ఓపెన్ అయింది. ఈ ఐపీఓ జూలై 14th నుంచి 16th వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓలో వీళ్ళు 3,395 crore ఆఫ్ ద అమౌంట్ వీళ్ళు రేజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు టోటల్గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే వీళ్ళు రేజ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ని పర్ షేర్ వచ్చేసి 570 రూపీస్గా వీళ్ళు ప్రైస్ అనేది ఫిక్స్ చేశారు. ఒక లాట్లో చూసుకుంటే రిటైల్ ఇన్వెస్టర్కి 26 షేర్స్గా ఉంది. అంటే ఒక్కొక్క లాట్కి 14,820 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 5.96 crore షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. ఆఫర్ ఫర్ సేల్ అంటే ప్రమోటర్స్ కానీ కంపెనీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అండ్ అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి వాటాని సెల్ చేసి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటున్నట్టు. ఈ ఐపీఓలో కంపెనీకి అయితే మనీ అయితే వెళ్ళదు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ అమౌంట్ని రిటర్న్ తీసుకుంటున్నట్లు. అండ్ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత టోటల్ కంపెనీ వాల్యూ చూసుకుంటే మార్కెట్లో 32,000 crore ఉంది. వీళ్ళ బిజినెస్ చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. వీళ్ళు కొత్తగా ఏదైనా డ్రగ్స్ని డెవలప్ చేయడం కానీ అండ్ కొత్తగా కనిపెట్టడం కానీ డెవలప్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేస్తారు వీళ్ళు. అండ్ అదర్ ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ని కానీ డైటరీ సప్లిమెంట్స్ని కానీ ఎంజైమ్స్ కానీ అండ్ ప్రోబయోటిక్స్ అండ్ యానిమల్ న్యూట్రిషన్ లాంటి ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీస్కి ఏదైతే కెమికల్కి యూజ్ ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. ఈ కంపెనీకి యాంకర్ బుక్ చూసుకుంటే 1,016 crore రేజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఫారెన్ ఇన్వెస్టర్స్, ఈ కంపెనీ ఫ్యూచర్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది అని ఈ కంపెనీకి యాంకర్ బుక్ చూసుకుంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అండ్ గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ వాళ్ళు ఉన్నారు. ఈస్ట్ స్ప్రింగ్ వాళ్ళు ఉన్నారు. అండ్ సొసైటీ జనరల్ వాళ్ళు ఉన్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే మన ఇండియాలో ఇన్వెస్టర్స్ చూసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అండ్ మోతిలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే మార్కెట్లో ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా గ్రోత్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్గా ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్గా కానీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ కంపెనీలో. ఈ కంపెనీ ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 18%గా ఉంది. అంటే పర్ షేర్కి చూసుకుంటే 100 రూపీస్ ప్రాఫిట్గా ఉంది. ఈ ఐపీఓ అయితే 16th తర్వాత లిస్ట్ అయ్యే టైంకి కూడా ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియం అనేది పెరగచ్చు. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు. వీళ్ళు ఫ్యూచర్లో మార్కెట్లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ప్రజెంట్గా ఉన్న మార్కెట్లో కంపెనీస్ ఏవైతే ఉంటాయో సాయి లైఫ్ సైన్సెస్ ఉంది, సింజిన్ ఇంటర్నేషనల్, సువెన్ లైఫ్ సైన్సెస్ ఉంది, డివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీకి ప్రజెంట్గా ఉన్న లిస్టెడ్ ప్లేయర్స్లో మార్కెట్లో వీళ్ళకి క్లయింట్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నారు. వీళ్ళకి క్లయింట్స్ అనేది తెలుస్తుంది డేటా ద్వారా. అండ్ ఈ కంపెనీకి పాజిటివ్ న్యూసే ఉంది కాబట్టి ఐపీఓ అప్లై చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. రెవెన్యూ కూడా FY25లో 1,844 crore ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 451 crore ఉంది. నెట్ మార్జిన్స్ కూడా 23.4%గా ఉంది. కంపెనీలో CAGR కానీ పిఈ రేషియో కానీ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా బాగా గ్రోత్ అయింది ఈ కంపెనీ 2029 వరకు చూసుకుంటే యుఎస్ $2,076 బిలియన్ గ్రోత్ ఉండాలి అని వాళ్ళ టార్గెట్ అనేది పెట్టుకున్నారు. ఈ కంపెనీ గ్రోత్ అవ్వాలని. ఈ కంపెనీకి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఐపీఓ అప్లై చేయొచ్చు. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 18% ఉంది. లిస్ట్ అయ్యే టైంకి ఇంకా పెరగచ్చు కూడా గ్రే మార్కెట్ ప్రీమియం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.